కాంగ్రెస్ కార్యకర్తలారా కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. వారబ్బా ఎవరైనా ఒక్కసారి జగదీష్ రెడ్డికి సెల్యూట్ అబ్బా. నిజంగా నువ్వు మొగోడివి జగదీష్ రెడ్డిని చెప్తున్నా, మనగాడివి మగాడివి. నిజంగా జగదీష్ రెడ్డి మాట్లాడే మాటలు ఒక గ్రామీణ ప్రాంతంలో సామాన్యుడికి కడుపులో రగిలిపోతున్న ఆవేదన, ఎంతోమంది ప్రశ్నించే గొంతుకలలో రగిలిపోతున్న ఆగ్రహ జ్వాలలు. ఈ తెలంగాణలో చాలామంది ఇలా మాట్లాడాలి అనుకుంటారు కానీ మాట్లాడలేని పరిస్థితి, నిర్బంధం ఉంటుంది. కానీ బరాబర్ చెప్పేసాడు జగదీష్ రెడ్డి చెప్పింది అసలు తప్పేలేదు. కాంగ్రెస్ కార్యకర్తలా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు పని చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టులతో భయపెడుతున్నారు. పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించారు. తప్పు చేసిన అధికారులు తప్పించుకోలేరు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం. మళ్ళీ చదువుతాను నేను. కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు చేసే పని చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టులతో భయపెడుతున్నారు. ఎవరు చెప్పింది? ఇది జగదీష్ రెడ్డి చెప్పాడు. పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలకు రక్షణగా ఉండే ఒక శాఖను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రజలందరం కలిసి ఒక శాఖ ఉండాలి. మనకు ఉగ్రదాడులు కానీ లేదా ఇతరత్ర దాడుల నుంచి మనం రక్షించుకోవడానికి, అన్ని రకాలుగా రక్షించుకోవడానికి ఒక శాఖను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈరోజు ఆ శాఖ ఏమైపోయిందంటే అధికార పార్టీ అయిపోయింది అనేది జగదీష్ రెడ్డి గారి వాదన. నిజంగా ఆయన చెప్పేది బాజాప్తిగా చెప్తాడు, బరాబర్ చెప్తాడు. నిజంగా ఇట్లా మాట్లాడే మొగోడు తెలంగాణకు చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా అవసరం. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో చాలా వరకు వ్యవస్థలు ఎట్లున్నాయి అంటే జగదీష్ రెడ్డిని అడుగుర్రి, చాలా క్లారిటీగా చెప్తాడు. చెప్పింది కదా, కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు చేసే పని చేస్తున్నారు. గదే అయిపోతున్నది. నేను నిన్ననే అనుకుంటా, నిన్ననే ఏంది మన వెహికల్ కారు తీసుకొని అట్లా ఏదో పనికి పోతున్నాం మేము. ఇంటర్వ్యూకో దేనికో పోతున్నట్టున్నాం. ఆ ఇంటర్వ్యూకి పోతుంటే ట్రాఫిక్ పోలీస్ ఆయన వచ్చాడు, ఆపిండు. మీ బండి మీద శలాన్ ఉన్నది అన్నాడు. ఆ శలాన్ ఏడున్నది? నా ఇంటి పక్క గల్లీలో ఉన్నది. కారు ఏడున్నది? నా ఇంటి పక్క గల్లీలో రోడ్డు మీద ఉన్నది. ఇక గాయ కూడా శలాన్లు కొడితే ఇక ఇంటి ముంగట నుండి ఈ రోడ్డు నుండి ఆ రోడ్డు దాటాలి. జస్ట్ రోడ్డు దాటితే ఆ మూల మీదనే నిలుచుండు, టాక్న కొడుతుండు. ఆ పక్కన నిలుచుండు, టాక్న కొడుతుండు. ఇదే పని, ఇంకేం లేదు. ఇప్పుడు రోడ్ అవతల ఆఫీసు, రోడ్డు ఇవతల ఇల్లబ్బా. అట్నుండి ఇట్లా గిన్నె ఇవ్వటండి, ఇట్లా తీసుకెళ్తా. ఆటో ట్రాఫిక్ అయిన ఉంటాయి, ఇటో ట్రాఫిక్ ఫట్ట కొడతాడు. మొత్తం చలాన్లు అలాగే ఉన్నాయి, వచ్చినాయి ఉన్నాయి. ఇదే పోలీసులు చలాన్లు వేస్తున్నారు కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు పాత బస్తీకి పోయి ఇదే డ్యూటీ మీరు చేస్తే నేను చెప్తున్నా కదా, నేను ఘోరంగా అంటే ఘోరంగా మాట్లాడుకుందాం మనం తర్వాత. మీరు పాత బస్తీలో కనుక చార్మినార్ పరిసర ప్రాంతాలు కానీ, యాకత్పుర కానీ, బరకత్పుర కానీ, నేను చెప్తున్నా ఏరియా మొత్తం పోదాం. ఒక్క హెలిమెంట్ కనబడితే అమ్మ తోడు, నేను శుక్రవారం రోజు మధ్యాహ్నం తీసుకుపోతా, సోమవారం రోజు తీసుకెళ్తా, లేదా వారం మొత్తం అక్కడే నిల్చుందాం. ఒక్క హెలిమెంట్తో గనక మీకు కనబడితే దేనికంటూ ఉంటా. ఆఖరికి మేము పోయే కోర్టు ఉంది కదా, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కోర్టు ఉంది కదా, ఒక్క హెలిమెంట్తోని గనక అక్కడ ఉంటే ఎన్ని చలాన్లు వసూలు చేసిల్లండి మీరు? ఇప్పటి వరకు ఆడ కరెంటు బిల్లులు, నల్లా బిల్లులే సక్క వసూలు చేయలేని పరిస్థితి ఉన్నది. గీ ఉప్పలకాడ కానీ బోర్డు ఉప్పలకాడ గీ అప్సి కూడా గీడ తార్నాకాల మన ఏది సుదర్శన్ రెడ్డి స్వీట్ హౌస్ అపోజిటే. అయ్యా ముఖ్యమంత్రి, నువ్వు ప్రజలను పాలించాలనుకుంటా, పీక్క తినాలనుకుంటా? నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి నీ దగ్గర నుంచి. ఎందుకంటే నడి రోడ్డు మీద వెహికల్ పోతుంటా. అప్పుడు ఇంకొకటి గడ మనది సికింద్రాబాద్ దగ్గర రైల్వే టనెల్ ఉంటుంది. ఆ కింద పోలీసు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ పడుతుంది, ఎంతో స్పీడ్గా వస్తాడు. ఒకవేళ గుద్ది వస్తే ఆ కానిస్టేబుల్ ఆయన స్పీడ్ మీద ఉంటుంది. ఎందుకంటే సిగ్నల్ ఆయనకు మోషన్ వస్తుందో, టాయిలెట్ వస్తుందో, హాస్పిటల్కి పోతాడో, అర్జెంటే ఉన్నదో, లేదా ఆఫీస్కే లేట్ అవుతుందో, ఆయన డ్యూటీ ఆయన పోతుండో. తాకితే ఎవరి మీద ఎత్తారు ఇది? అరే నడి రోడ్డు మీద ఇట్లా ఏదో వాళ్ళ తాతల జాగిరన్నట్టు రర్రి అంటారు. రోడ్లు చక్కగా చేయర్రా, రోడ్లు చక్కగా చేసి మాట్లాడుర్రి. ఫస్ట్ శినుకు పడితే చిన్న పోరాడు ఉచ్చబోతే కొట్టుకుపోయే రోడ్లు, ఎక్కడ చూసినా పొక్కలు గుంతలే. మళ్ళీ వీళ్ళు చేసే శలాన్లు అవి. అందుకే తెలంగాణలో ఇసొంటి మొగాయన ఒక ఆయన కావాలి. ఈయన మాట్లాడేది 1000% కాదు, మిలియన్, ఇన్ఫినిటీ టైం నిజం. జగదీష్ రెడ్డి అనేట ఆయన మాట్లాడే మాటలు నిజం అవి. నేను చెప్తున్నా కదా. అరే ఎంత దారుణం అండి, ప్రజలను పీక్క తింటాలండి పైసల విషయంలో చలాన్లు. అసలు సుప్రీంకోర్టు ఏం చేస్తున్నదో, హైకోర్టులు ఏం చేస్తున్నాయో, కోర్టులన్నీ ఏం చేస్తున్నారో, న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారండి. బండ్లు గుంజుకుంటున్నారు, పసిపాప అని చూస్తలేరు, ఏది చూస్తలేరు. వాడి ఆపద సంపద అని చూస్తారు. నాతోనే కాసేపు ఆయన వాగ్వాదం పెట్టిండు. తీసుకోపో, ఏం చేస్తావో చేసుకోపో అనే కాడికి వచ్చి తిరలబడి మరలబడితే ఏమన్నా ఆయన ఒంటి మీద యూనిఫామ్ ఉన్నదనా? యూనిఫామ్ ఉంటే
ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చా ఒక ఆఫీసరు, ఒక అధికారి తన నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చా? ఏ రాజ్యాంగంలో కల్పించాడు? ఆ పోలీస్ స్టేషన్ పెడితే వాడు అమ్మ కానుండి దిగుతలేడు, పోలీస్ యూనిఫామ్ వేసి కొన్ని పోలీస్ స్టేషన్లో. అరే బాధితులు నా దగ్గరికి వచ్చిర్రు, ఎన్ని బూతులు తిడుతున్నాయి? ఏ రాజ్యాంగం, ఏ చట్టంలో ఉన్నదా మీకు? ట్రాఫిక్ పోలీసు వాళ్ళదో రాజ్యం, సివిల్ పోలీసు వాళ్ళదో రాజ్యం. ఆ ఎస్ఓటి ఆ పోలీసు నన్ను ఎత్తుకపోయిన పోలీసులు ఏడున్నారో పాపం, వాళ్ళ కడుపులు చల్లగుండా ఏడున్నారో. ఏమైందా సారు? గ్రామీణ ప్రాంతాలలో రక్తపాతం ఏరులై బారుతుంది, పోర్రాడికి శాంతి భద్రతలకు విఘాతం కలిగింది, పోర్రాడికి. అవన్నీ మనకెందుకు? ఎమ్మెల్యేలు కనీసం నేను ఎమ్మెల్యే అనే సోయి అజ్ఞానంతో ఎట్లా అంటే సోయి మరిసి మాట్లాడుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేయాలి, కేసులు చేయరు వాళ్ళ మీద. భూముల కబ్జాలో దున్నపోతులు అడ్డగడద లెక్క మేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేయరు. చిన్న పాప అని తేడా లేకుండా వాళ్ళ మీద చేస్తున్న కొంతమంది నీచులను అరెస్ట్ చేయరు. నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, అది వాళ్ళని అరెస్ట్ చేయరు. శాంతి భద్రతలను కాపాడుర్రి. ప్రశ్నించే గొంతుకలు ఎంబటి పడతాం, ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేస్తాం కాదది. ఎవడో కంప్లైంట్ ఇస్తాడట, ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని వీళ్ళు అటే ఎఫ్ఐఆర్లు చేస్తారట. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, నీ రాజకీయ అంతం ఎప్పుడో అయిపోయింది. ఆ రోజు బాగా మాట్లాడితే కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మనవన్ని పూర్తి స్థాయిలో భద్రాచలం పట్టు వస్త్రాలు సమర్పిస్తే నాకు అర్థం కాదు. మెస్సీతో ఫుట్బాల్ ఆడమని ఎవరు పర్మిషన్ ఇచ్చిన మరి మీ మనవన్ని తీసుకొని అడుగుతారు. ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు తెలంగాణ సమాజం అడుగుతుంది, సోషల్ మీడియా చూడు అప్పుడప్పుడు అడుగుతున్నారు. ఆయన తీసుకొని అధికార కార్యక్రమాలకు వస్తున్నారు, ఎట్లొస్తావు అని అడుగుతున్నారు. చెప్పు మరి దానికి సమాధానం. నేను అన్నట్లే తెలంగాణ సమాజం మొత్తం అడుగుతున్నది, కోడైకి వస్తున్నది. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడచ్చు, మరి మనం అధికారంలో ఉన్నప్పుడు అంతకంటే డిగ్నిటీగా ఉండాలి. అవి లేవు మనకు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, నాకు ఇంకొక సంచలనమైన అంశం తెలిసింది. సో అది నేను ప్రాక్టికల్గా ఏంది అంటే, నేను చూడకపోతే నేను కూడా నమ్మేటోని కాదు, చెప్తే ఎవరైనా నమ్మకపోతుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఏబిసిడి అనే పార్టీలు ఉన్నాయండి. ఇవి పార్టీలు మళ్ళీ చాలా పేర్లు ఎందుకు నాకెందుకు, కానీ ఇది అధికారం, ఇది విపక్షం, ఇది విపక్షం, ఇది విపక్షం అనుకో. ఈయనేమన్నా నిర్ణయం తీసుకుంటే ఇందులో ఈ అధికార పార్టీలో ఒక ఆయనను సంప్రదిస్తే ఆయన ఇన్ని పార్టీలతో మతలబ్ చేసేసి వాళ్ళందరి ఓకే అంటే ఈయన నిర్ణయం తీసుకుంటాడట. మరి ఇది ఎంతవరకు నిజం ఏం కథో కానీ దాని పూర్తి ఆధారాలు దొరికితే మాత్రం షెడ్ కూడా ఆడుడే అన్ని పార్టీలను. ఎట్లుంటుంది తెలుసా? ఉతుకుతాయి ఇక. ఇన్ని రోజులు అంటే పోనీలే ఇక చేస్తారు, అగజేస్తారు, వీళ్ళు వాళ్ళు అందరూ అనుకున్నా కానీ మీరు అందరూ ఒకటే ఏంటంటే అంతా మీదంతా కూడా మేస్త్రీ సంఘం అని తెలవాలి. కానీ అప్పుడు ఉంటుంది ఇక ఆట, మామూలుగా ఉండదు, ఉతికి ఆరేసుడే. మాదంతా ఒకటే మేస్త్రీ సంఘం, మాదంతా ఒకటే అడ్డాకూలీల సంఘం, మాదంతా రాజకీయ నిరుద్యోగుల సంఘం, మాదంతా సంపాదించుకునే సంఘం, మాది దోసుకునే సంఘాలని తెలవాలే. కానీ అప్పుడు ఉంటుంది ఇక, మామూలుగా ఉండదు. చెప్తానా కదా, నాకైతే ఏం కాదు, నేను చెప్తున్నా కదా. నన్ను అరెస్ట్ చేసిన కొట్టి అంత పీకే అంత ఎపిసోడ్ ఉండదు. మీకు ఒక్కరు ఉంటే నాకు 1000 మంది ఉంటారు. నాకు ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఎక్కడెక్కడి నుండో ఉంటారు. నేను మళ్ళీ చెప్తాను, ఈ తెలంగాణ రాష్ట్రం ఒక్కరే ఇక్కడోళ్ళే అనే కాదు. ఇట్లా గోరు కట్ అయినా కూడా ఆ తర్వాత మనిషి అనేది ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. అంత భయంకరమైన వ్యక్తులు మాకు కూడా ఉంటారు. ఏం భయపడిరా పెద్ద చేసేది ఏమీ లేదు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మేము కష్టపడతాం. కానీ మీరు అంతా ఒకటే అని తెలవాలే. నా దగ్గరకు ఒక ఆడియో అయితే వచ్చింది, ఇంకా క్లారిటీగా రాలేదు. దాన్ని విన్నా కానీ నాకు ఎవిడెన్సెస్ కోసం వెయిట్ చేస్తున్నా. అంత ఈ సంఘం అంతా ఒకటే, అన్ని పార్టీలని ఒకటే అని తెలవాలే. ఇక ఉంటుంది మామూలు ఉతుక అందరినీ. నేను చెప్తున్నా కదా, ఎవరిని వదిలిపెట్టలేదు, బట్టలు ఇప్పి నిలబెట్టుడే.